పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, 17వ సామాన్య ఆదివారానికి మీ అందరినీ కూడా ప్రార్థన పూర్వకంగా ఆహ్వానం పలుకుచున్నాను. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఆది కాండము 18వ అధ్యాయము వచనములు 20 నుంచి 33 వరకు, అదే విధముగా లూకా శుభవార్త 11వ అధ్యాయము 1 నుంచి 13. ఈ పరిశుద్ధ గ్రంథ పఠనాలు మన అందరికీ ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి, ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను దేవుని బిడ్డలైన మనందరికీ చక్కగా వివరిస్తూ ఉన్నాయి. అబ్రాహాము ప్రార్థన విన్నాం, ఏ విధంగా చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన అంటే ఇదిగో మనం చూస్తాం, ఒక స్నేహితుల్లాగా అబ్రాహాము చూడండి ఎంత సన్నిహితుల్లాగా దేవునితో మాట్లాడుచు ఉన్నాడో మనం విన్నాం. భయం లేకుండా ధైర్యంగా వచ్చి, ఎప్పుడైతే ప్రభువారు అన్నారు, ఇదిగో ఈ పట్టణం అంతా పాపము చేసి వీరు నా దృష్టిలో వీరు పాపాత్మగా ఉంటున్నారు, కాబట్టి వీరందరినీ కూడా నేను నాశనం చేయబోతూ ఉన్నానని తలంచి ఆ విషయాన్ని అబ్రాహాముకి తెలియపరిచారు. అబ్రాహాము వెంటనే ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి, అడుగుతున్నాడు చూడండి, ఒక స్నేహితుల్లాగా, ప్రభువా ఈ పట్టణంలో ఒక 50 మంది మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని బట్టి నీవు ఈ జనాన్ని, ఈ పట్టణాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తావా అని ఒక చక్కటి స్నేహితుల్లాగా అడుగుచూ ఉన్నాను. అది విన్నటువంటి దేవుడు అన్నాడు, నేను నాశనం చేయను, 50 మంది ఉన్నా కూడా నేను వారి ఎవరిని కూడా నాశనం చేయను, ఆ 50 మందిని బట్టి ఈ పట్టణాన్ని మొత్తాన్ని కూడా నేను కాపాడుతాను, ఎటువంటి శిక్ష చేయను అని చెప్పి అబ్రాహాముకు మాట ఇచ్చాడు. అబ్రాహాము ఎంతో చక్కటి వాడు, చాలా చక్కటి గుణవంతుడు, ప్రార్థనాపరుడు కావచ్చు. చూడండి, 50 నుంచి చివరికి 10 నెంబర్ దాకా తీసుకొచ్చాడండి. ఆ పట్టణంలో 45 మంది ఉంటే 45 మందిని బట్టి నీవు శిక్షిస్తావా? ఆ తరువాత ఇదిగో నీవేమనుకున్నట్టే ఇంకొక మాట అడుగుతాను, 40 మంది ఉంటే నీవు ఈ పట్టణాన్ని నాశనం చేస్తావా? ఈ పట్టణంలో 30 మంది మంచి వాళ్ళు ఉంటే ఈ 30 మందిని బట్టి మిగతా వాళ్ళని అందరినీ కూడా నీవు నాశనం చేస్తావా అని చెప్పి పలు విధాలుగా మాట్లాడారు. చివరికి ఈ పట్టణంలో 10 మంది ఉంటే ఆ 10 మందిని బట్టి నీవు ఈ పట్టణం మొత్తం నాశనం చేయటం మంచిదేనా అని అడిగినప్పుడు దేవుడు సరే 10 మంది ఉన్నప్పుడు ఈ 10 మందిని బట్టి ఈ నగరాన్ని మొత్తాన్ని, సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాన్ని నాశనం చేయకుండా నేను కాపాడుతానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. ఎంత చక్కటి వేడుకోలు చూడండి, అబ్రాహాము వేడుకోలు అంటాం దీన్ని మనం. ఏ విధంగా దేవునితో ప్రార్థన చేస్తున్నాడో చూడండి, ఎటువంటి భయం లేకుండా మీరేమనుకుంటే ఒక మాట అడుగుతారని చెప్పి మనసు విప్పి ధైర్యంగా ప్రభుతో మాట్లాడాడు. దాన్ని బట్టి దేవుడు కూడా పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడాలని మనకి మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక సువిశేష గ్రంథానికి వచ్చినట్లయితే యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు. 12 మంది శిష్యులు, ప్రభువా మాకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించండి అన్నారు. మనం చూస్తాం, మనం కూడా ఎవరైనా మంచి పనులు చేసే వాళ్ళు ఉన్నా, లేకపోతే మంచి ప్లేయర్, క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, మంచిగా అతని దగ్గరకు వచ్చి నాకు కూడా నీలాగా క్రికెట్ ఆడాలని ఉంది, నాకు నేర్పించవా అని అడుగుతాం. అదే ఒక వ్యక్తి బాగా కీబోర్డ్ ప్లే చేస్తున్నారు అనుకోండి, పాటలు పాడుతున్నారు, మంచిగా వాయిద్యం చేస్తూ ఉన్నారు, అతని దగ్గరికి వచ్చి నాకు నీలాగా ఒక గొప్ప కళాకారుడు అవ్వాలని, సంగీతకారుడు కావాలని కోరిక ఉంది, కాబట్టి నీకు తెలిసిన నేర్పిస్తావా అని అడుగుచుంటాం. ఇక్కడ కూడా చూడండి, యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా అతనితో పాటు 3 సంవత్సరాలు ఉన్నారు. యేసు ప్రభు యొక్క జీవితం వాళ్ళకి ఒక ప్రార్థన కనబడిందండి.
అందుకే చూడండి, వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుచూ ఉన్నారు, ప్రభువా, నీవు ఏ విధంగా నీ తండ్రితో ప్రార్థన చేస్తున్నావో మేము కూడా ఆ తండ్రితో ప్రార్థన చేయడానికి మాకు కూడా నేర్పించు అని అడుగుచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత చక్కటి విషయం ఇది. ఎందుకంటే యేసు ప్రభు యొక్క జీవితం మనకి అందరికీ తెలుసు. ఆయన 3 సంవత్సరాల కాలం అంతా కూడా ఆయన జీవితమే ఒక ప్రార్థన. ఎందుకంటే మనకి సువిశేష గ్రంథాల్లో మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. మనకి లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట వింటాం. ఎప్పుడు కూడా యేసు ప్రభు ప్రార్థన చేసిన తర్వాత, అద్భుతాలు చేసిన తర్వాత ఏకాంతంగా వెళ్ళి దేవునితో ప్రార్థన చేసుకునేవాడని చెప్పి అంటూ ఉంటారు. మళ్ళా ఇంకా మనకి 6వ శుభవార్త 6వ అధ్యాయము 12వ వచనంలో కూడా అంటూ ఉంటారు ఈ విధంగా, ఆయన రాత్రంతయు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఎందుకని? తన అపోస్తలుని ఎన్నుకునే ముందు రాత్రంతయు కూడా ఆయన ప్రార్థనలో గడిపి తండ్రితో ప్రార్థన చేసి 12 మంది అపోస్తలుని ఎన్నుకోవటానికి ఆయన ప్రార్థించాడని. ఇంకా యేసు ప్రభు పేతురు గారు చెస్సరయ్య ఫిలిప్పీ అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు, ఇదిగో నేను ఎవరని అనుకుంటున్నటువంటి సందర్భంలో అంతకు ముందు కూడా ఈ శిష్యుల గురించి ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఇంకా చాలా సందర్భాల్లో యేసు ప్రభు తాబోరు పర్వతం మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఏమైందో మనకు తెలుసు. ఆయన వస్త్రాలు మారిపోయాయి, ఆయన ముఖం మారిపోయింది. చూడండి, అందరికీ ఆశ్చర్యపోయారు అటువంటి శిష్యులు ముగ్గురు. ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయండి పరిశుద్ధ గ్రంథంలో మనకి. ఆయన గెత్సెమనీలో ఆవేదన చెందుతూ ప్రార్థన చేశాడు. యేసు ప్రభు శిలువలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఇలా ఆయన జీవితం అంతా కూడా ఒక ప్రార్థనలాగా ఉంది. అది చూసినటువంటి శిష్యులు చూడండి, ఇవన్నీ కూడా చూశారు కాబట్టి వాళ్ళు అడిగారు తన దగ్గరకు వచ్చి, ప్రభా, మాకు కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించండి. ఈ ప్రార్థన ప్రియ సహోదరి సహోదరులారా చాలా ముఖ్యమైనది. ప్రార్థన అనేది ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో యేసు ప్రభువే మనందరికీ ఒక గొప్పటి ఉదాహరణ. ఇది మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథాల ద్వారా నేర్చుకున్నాం. యేసు ప్రభు ప్రార్థన ఏ విధంగా ఉంది? తండ్రితో కలిసి ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉండి నిర్జన ప్రదేశానికి వెళ్ళి, కొండ ప్రదేశానికి వెళ్ళి, తరువాత సరస్సు తీరానికి వెళ్ళి ఏకాంతంగా దేవునితో ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర నుండి ఆయన శక్తిని పొందాడు. ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా తండ్రి చిత్త ప్రకారం నడుచుకోవాలో ఆయన అవన్నీ కూడా ఆ తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంటూ అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఇటువంటి ప్రార్థననే ఈరోజు మనం కూడా అనగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనందరం కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రార్థన జీవితం లేకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమే. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటేనే ప్రార్థన. అది గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు, ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకోవచ్చు, పని చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. ఏ సందర్భంలోనైనా ప్రార్థన చేసుకోగలిగితే అది మనకి ఒక గొప్ప మంచి మార్గాన్ని మనకు చూపిస్తుంది. చూడండి, మొదటి సంవత్సరంలో, మొదటి శతాబ్దంలో అందరూ ప్రార్థన చేసేవారు. రోజుకి 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. తర్వాత అప్పటి రోజుల్లో ఇవన్నీ అంతగా మనం చూస్తున్న విధంగా లేవు. అయినప్పటికీ కూడా వారికి తెలిసినటువంటి ప్రార్థనలని, అష్టభాగ్యాలను, లేకపోతే పరలోక జపం, ఈ విధంగా అనేక సందర్భాల్లో ప్రార్థన చేసుకొని వారి యొక్క కమ్యూనిటీ, వారి యొక్క సమూహం కొరకు, వారి ఊరి కొరకు, వారి యొక్క సంఘం కొరకు, వారి ప్రజల కొరకు ప్రార్థన చేసేవారు. ఇలా ప్రార్థన చేయటం వల్ల వారందరూ కూడా ఒకటిగా, ఒక సంఘముగా నిలబడి దేవుని శక్తితో ముందుకు వెళ్ళారు. ఇది మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మనకి దేవుని బిడ్డలైన మనందరికీ కూడా కోరుతూ ఉన్నది, మీరు కూడా ప్రార్థన చేసుకునేటువంటి బిడ్డలే. కాబట్టి ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి, ఏ విధంగా అడగాలి? యేసుప్రభు వాక్యం మనకు వివరిస్తూ ఉన్నారు. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెదకండి మీకు దొరకబడును. నిరాశ వద్దు, నువ్వు ధైర్యంగా వెళ్ళి అడగాలి.
మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు, మేలుకొని ఉండేటువంటి దేవుడు. అందుకే ఉదాహరణ కూడా ఒక ఉపమానం ద్వారా చెప్తున్నారు. ఒక స్నేహితుడు నిద్రపోతున్నటువంటి సమయంలో ఇంకొక స్నేహితుడు వెళ్ళి అతను తలుపు కొట్టి, మిత్రమా, నా స్నేహితులు వచ్చారు, వారికి భోజనం పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, నీ దగ్గర ఏదన్నా ఉంటే నాకు కొంచెం ఇస్తే దాన్ని తీసుకువెళ్ళి నాకు వచ్చినటువంటి బంధువులకు స్నేహితులకు నేను ఇదిగో వారికి పెడతాను, వారు దాన్ని తిని చక్కగా ఆరగించి శ్రద్ధ తెచ్చుకుంటారు అడిగినప్పుడు మొదటిగా అతను నిరాకరించాడని మనం వాక్యాలు విన్నాం. కానీ స్నేహితుడు అవటం వలన పదే పదే అడగటం వలన ఇదిగో అతడు మెలకువ లేచి వచ్చి అతని స్నేహితుడికి కావాల్సినవి ఇచ్చాడని నేర్పిస్తున్నాయి. ఇదేంటి మనకి ఇదేంటి మనకి బోధిస్తున్నదంటే, మనం కూడా ఎప్పుడు కూడా నిరాశ పడవద్దు, పదే పదే పట్టుదల కలిగి ప్రార్థన చేయమని దాని యొక్క ఉదాహరణ, దాని యొక్క భావం. పదే పదే పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఒక రోజున, నువ్వు అనుకున్న రోజు ఈ రోజు కాకపోవచ్చు, ఇంకొక రోజు కావచ్చు, దేవుడు అనుకున్నటువంటి రోజున తప్పకుండా నీ జీవితంలో అనేక అద్భుత కార్యాలు, అనేక దీవెనలు, అనేకమైనటువంటి మేలులు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి ఈరోజు నేర్పిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరికీ కూడా ఈ సువిశేష గ్రంథాల యొక్క సారాంశాన్ని గ్రహించుకుందాం. ప్రార్థన లేకపోతే మనం ఇదిగో ఈ లోకంలో అనేక సందర్భాల్లో సైతాన్ చిక్కుల్లో పడుకొని నాశనం అయిపోతూ ఉంటాం. కాబట్టి ప్రార్థన ఉండాలి. ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన, దేవాలయానికి పెళ్లి చేసుకునే ప్రార్థన, సమూహంగా ఉండి చేసుకునేటువంటి ప్రార్థన, ఇలా అనేక సందర్భాల్లో అనేక ప్రార్థనలు మనకి ఈ యొక్క సంఘం, ఈ చర్చ్ మనకు నేర్పించింది. అటువంటి వాటిని నేర్చుకున్నాం. క్రీస్తు ప్రభువే మనకి ఒక గొప్ప ఉదాహరణ. ఆయన జీవితం అంతా కూడా ఒక ప్రార్థన. ఆయన జీవితం ఒక ప్రార్థన అయినప్పుడు ఈరోజు మనం బిడ్డలం కాబట్టి మనం కూడా ఆయన నుంచి ప్రార్థన లక్షణాలను నేర్చుకొని ఆ ప్రార్థనలో జీవించే విధంగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుచు ఉన్నారు. ఆ ఆశ ఉండాలి. నేను ప్రార్థన చేసుకోవాలనే ఆశ, ఆ ప్రార్థనలో నేను పట్టుదలగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఒకరోజు 2 రోజులు నిరాశపడ్డా మరలా లేచి మెలకువతో ఉండి ఆ మిత్రుడు ఏ విధంగా పదే పదే తలుపు కొట్టి అడిగి ప్రార్థన అడుగుతూ ఉన్నాడు, అదేవిధంగా మనం కూడా ప్రతిరోజు కూడా అడుగుతూ ఉండాలి. అందుకే యేసుప్రభుని అడగండి నీకు ఇవ్వబడును. అడిగిన వారికి ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. బిడ్డలైనటువంటి వారికి తండ్రి ఏమి ఇస్తాడో తెలుసు కదా. ఏది మంచిదో అదే ఇస్తాడు, చెడ్డది ఏ రోజు ఇయ్యడు. అలాగే మనం కూడా దేవుడి బిడ్డలైనటువంటి మనం కూడా ఏదైతే మంచిది అడుగుతామో మన దేవుడు అవన్నీ కూడా అందరికీ సకాలంలో సమృద్ధిగా దయచేస్తారు అని వాక్యం వివరిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ వాక్యం, ఈరోజు విన్నటువంటి యొక్క వాక్యం మన జీవితాలకు ఒక చక్కటి బాటగా ఏర్పాటు చేసుకుందాం. ప్రార్థన నేర్చుకుందాం. అబ్రాహాములాగా ఇదిగో దయను కోరేటువంటి వాడిగా, ఒక అవసరాన్ని తెలుసుకొని వారి కోసం ప్రార్థించేటువంటి వ్యక్తిగా, శిష్యులు ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి కోరిక, యేసుప్రభు ఏ విధంగా తండ్రితో ప్రార్థన చేసుకుంటున్నాడు, అదేవిధంగా శిష్యులు కూడా మేము కూడా నీలాగా తండ్రితో ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ప్రార్థన నేర్పించమని కోరారు. వెంటనే వారికి పరలోకమందున్న మా తండ్రి మీ నామము పూజింపబడినగా కానీ ప్రార్థన నేర్పి ఆ శిష్యులు ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించారు. మరి ఈరోజు జీవించేటువంటి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా చక్కటి ఉదాహరణ. బైబిల్లో చదువుకున్న మాటలు, బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది మంచి వ్యక్తులు నేర్పించినవన్నీ కూడా మన జీవితాలకి ఒక చక్కటి ఉదాహరణలు. వాటన్నిటిని నేర్చుకుందాం, వాటన్నిటిని తీసుకుందాం. మనం కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేసుకోవాలండి. పునీతులు ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎంత చిన్న తెరేసమ్మ గారు కొన్ని సంవత్సరాలే బ్రతికారు. కానీ ఆ కొన్ని సంవత్సరాల్లో ఆమె కాన్వెంట్లో ఉంటూ అక్కడ ప్రార్థనలో నడిపింది, ప్రార్థన నేర్చుకుంది. ఆ ప్రార్థన ద్వారా దేవుని చేరటానికి ఒక చిన్న మార్గాన్ని కనుగొంది. ఆ మార్గమే ద లిటిల్ వే అంటాం, చిన్న బాట. తన జీవితం ఒక చిన్న బాటలాగా మార్చుకుని దేవునికి కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే ఆమెకి అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు గొప్పగా
కార్యాలు ఆమెలో చేశాడు. జీవితం మార్చుకుంది. ఆమె జబ్బుతో బాధపడ్డప్పటికీ అన్నీ దేవుని మహిమ కొరకే, ఆత్మల రక్షణ కొరకే అని చెప్పి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి తన ప్రాణాన్ని దేవుడికి సమర్పించి పునీతురాలైంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ప్రార్థన అనేది ఉంటే మన జీవితంలో మనం కూడా అనేకమైనటువంటి అద్భుతాలు పొందుతాం. చెడ్డవారు మంచివారుగా మారుతారు. లోకం నాశనం అవుతూ ఉన్న సందర్భాల్లో మనందరం కూడా ప్రార్థన చేస్తే దేవుడు లోకాన్ని మారుస్తాడు, మంచి బాటలు నడిపిస్తాడు. మన కుటుంబంలో అందరూ సరిగ్గా లేరు, శాంతి సమాధానం లేదు, కలిసికట్టుగా లేదు, ఐకమత్యము లేదు, లేకపోతే అనేక జబ్బులు, అనేక రోగాలు, అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నామంటే అర్థం చేసుకోవాలి, మనం దేవుని మరచిపోతూ ఉన్నాము, దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం అనేకమైనటువంటి కోరికల్లో, ఆశల్లో పడి మనం జీవిస్తూ ఉన్న ఆ సందర్భాల్లో మనం నేర్చుకోవాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకునేటప్పుడు సొంత లాభం కోసం కాదు, ఇదిగో ఇతరుల కోసం కూడా ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. అబ్రాహాములాగా ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఇదిగో తన జీవితం మొత్తం ప్రార్థనగా చేసి మన కోసం అర్పించారు. అటువంటి వారిలాగా మనం ఉండాలి. నా జీవితం, నా ప్రార్థన ఇతరులకు మేలు కలిగించే విధముగా ఉండాలా. ఇటువంటి ప్రార్థన యేసు ప్రభు చెప్పారు, పరలోకమందున్నటువంటి మీ తండ్రితో ప్రార్థన చేయండి. అనుదినం కావలసిన ఆహారం, లేకపోతే అనుదినం చేసే పాపములన్నీ మన్నించి ఆయన కృపను, ఆయన దయను మనపై కుమ్మరించమని ప్రార్థన నేర్పించారు. అది ప్రతిరోజు మనం చేసుకోవాలి. ప్రార్థన జీవితం చాలా గొప్పది. ప్రార్థన ఉంటే మనలో ఆంతరికమైనటువంటి ఒక సంతోషం, ఆంతరికమైనటువంటి ఒక చక్కటి దైవ ప్రేరణ, ఆత్మీయమైనటువంటి అనుభవం, సంతోషం, సమాధానం నీలో దొరుకుతుంది, మరియు నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు దొరుకుతుంది, నీ కుటుంబంలో దొరుకుతుంది, నీవు జీవించేటువంటి సంఘంలో దొరుకుతుంది. ఎక్కడైతే నీవు ఉంటావో ఆ సంఘం అంతా కూడా సంతోషంగా నడుచుకోగలుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి సువిశేషం మనందరికీ ఒక ఆదర్శంగా తీసుకుందాం. ప్రార్థన నేర్చుకుందాం. ప్రార్థన స్వార్థం కోసం కాదు, స్వలాభం కోసం కాదు, జీవితాన్ని మార్చుకునే విధంగా, ఇతరులకు ఉపయోగపడేటువంటి ప్రార్థనలాగా, దేవుల్లో నన్ను నేను ప్రార్థనలు సమర్పించుకునే విధంగా ఇదిగో ఆ కోరిక, ఆ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వమని మరి ఈరోజు దేవుని అడిగి వేడుకుందాం. మరి ముఖ్యంగా పునీత ఆవేలాపురి తెరేసమ్మ గారు అన్నట్లుగా ప్రార్థన అనేది ఇద్దరి మధ్య జరిగేటువంటి ఒక సంభాషణలాగా ఉండాలి. అబ్రాహాం ఏ విధంగా తన స్నేహితులతో మాట్లాడినట్టుగా దేవునితో మాట్లాడాడో ఈ యొక్క పెద్ద తెరేసమ్మ గారు, ఆవేలాపురి తెరేసమ్మ గారు కూడా అదే అంటారు. ఇద్దరి వ్యక్తుల మధ్యలో జరిగేటువంటి ఒక సంభాషణలాగా, ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఒక సంభాషణలాగా మార్చుకొని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలాగా ఉండాలి అని చెప్పి నేర్పిస్తూ ఉన్నారు. మనం కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఒక ఉదాహరణ మనకి. కానీ మనకు కూడా అలవాటు చేసుకుంటే ప్రార్థనను మన జీవితం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన చుట్టుప్రక్కల వాళ్ళు బాగుంటారు, మన స్నేహితులు బాగుంటారు, అందరి జీవితాల్లో కూడా సంతోషం ఉంటుంది. దానికోసం దేవుని అడుగుదాం. ఈనాటి ఈ యొక్క వాక్యము మనందరికీ వెలుగును ఇవ్వాలని, చీకట్లో నడుచుకునే వారు వెలుగులో ప్రయాణం చేసి దేవుని దరి చేరాలని ప్రార్థన చేసుకుంటూ దేవుని అడిగి వేడుకుందాం, దేవునితో ప్రార్థించుకుందాం. మరి ముఖ్యంగా ఎవరైతే మనల్ని ప్రార్థించమని కోరి ఉన్నారో, ఎంతోమంది మనల్ని కోరుతూ ఉంటారు, గురువులైనటువంటి వారిని, కన్యాశ్రీలుగా ఉన్నటువంటి వారిని, దైవ సంఘాన్ని, తెలిసినటువంటి స్నేహితులను, అమ్మ మా కోసం ప్రార్థించండి, మా కోసం ప్రార్థించండి ఫాదర్, మా కోసం ప్రార్థించండి, ఎంతోమంది అడుగుచూ ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరికీ జ్ఞాపకం పంచుకుందాం. ప్రతిరోజు మేము గురువులుగా పూజ చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మేము కూడా ప్రతిరోజు ఎవరైతే ప్రార్థనలు అడిగారో వారందరినీ కూడా మనసులో జ్ఞాపకం పంచుకుంటాం. పేరు చెప్పకపోయినప్పటికీ ఈ కుటుంబం, ఈ వ్యక్తులు, ఈ ఊరు వారు ఇలా ప్రార్థన అడిగారు ప్రభు, వారందరినీ కూడా నీ కరుణతో, నీ ప్రేమతో, నీ పరిశుద్ధాత్మ దేవుని వరములను, దీవెనలను ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి దేవా అని ప్రార్థన చేసుకుంటాం. గురువులుగా మేము ఉదయం, మధ్యాహ్నం,
సాయంత్రం, అలాగే రాత్రికాల జపం, ఇలా అనేక ప్రార్థనలు ఉన్న అన్ని ప్రార్థనలు కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. పూజలు చేసినప్పుడు, పూజలు సమర్పించినప్పుడు, ప్రతి విషయంలో కూడా మేము మా జీవితం కూడా దేవుని యొక్క జీవితంలాగా మార్చుకొని ప్రార్థనగా మలుచుకొని ఆ ప్రార్థన ద్వారా ఎంతోమందికి మంచి జరగాలని, దీవెనలు రావాలని, మారు మనసు పొందాలని, పాపంలో ఉన్నవారు మంచి మార్గంలో నడుచుకోవాలని, దెయ్యమును పట్టిన వారు వాటన్నిటికి విముక్తిని పొంది దేవుని యొక్క సాన్నిధ్యానికి రావాలని, సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకోవాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మీ జీవితం కోసం ప్రార్థన చేయండి. అబ్రాహాం ఏ విధంగా ప్రార్థించాడో ఆ విధంగా ప్రార్థన చేయండి. నిందలు, అవమానపరచడం, దూషించడం, వ్యతిరేకించడం ఇవి కాదు. ఇవన్నీ మనకు అవసరం లేదు. అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుడు కోరినటువంటి జీవితం ప్రార్థన జీవితం. ప్రార్థన ఉంటే మన జీవితం చక్కగా ఉంటుంది. ఏటి ఒడ్డున నాటబడినటువంటి ఒక వృక్షములాగా ఫలిస్తుంది. ఎందుకంటే ఆ ప్రార్థన అనుభూతి ఆ విధంగా ఉంటుంది. ప్రార్థన ఫలితాలు ఆ విధంగా పొందగలుగుతాం. దానికోసం ప్రయత్నం చేద్దాం. ఆ విషయాలు దేవుడు ఈరోజు మనకి ఈనాటి వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నారు. వాటిని అర్థం చేసుకొని చక్కగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, కరుణామయుడైనటువంటి యేసు ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని, మా యొక్క బిడ్డలందరినీ కూడా మీరు ప్రార్థన నేర్చుకోమని, ప్రార్థన ద్వారా దేవుని దరికి చేరమని, ప్రార్థన ద్వారా మంచి మార్గంలో నడుచుకోమని, మీరు ఏది అడిగితే అది నేను ఇస్తానని మీరు మాకు వాగ్దానం చేశారు. ప్రభు, మేము మీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించండి. ఇంటిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ఆలకించండి. పొలానికి వెళ్ళి పని చేసుకుంటూ ప్రభు మా పంటలు మంచిగా పండాలి అని ప్రార్థన చేసేవారిని ఆశీర్వదించండి. కూలి వాళ్ళు మాకు మంచి పని కావాలి, మంచి పని దొరకాలి అని ఆశపడుతున్నటువంటి వారు ఉన్నారు. వారందరి ప్రార్థన ఫలించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా చదువుకునేటువంటి వారు, ఉద్యోగం కొరకు వెతికేటువంటి వారు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకునేటువంటి బిడ్డలు, ఇలా అనేక మంది వారి జీవితంలో మంచి జరగాలని, మంచి కోసం ప్రార్థన చేయమని కోరినటువంటి వారు ఉన్నారు. ప్రభువా, వారందరినీ కూడా నీ అనుగ్రహాలతో ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మను వారిపై కుమ్మరించండి. నీ పరిశుద్ధాత్మ వరములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ బిడ్డలకు దయచేయండి. జ్ఞానము, బుద్ధి, విమర్శ, తెలివి ఇటువంటి అన్నింటిలో కూడా వాళ్ళు నడుచుకోవాలని, దైవ జ్ఞానములో దైవ భీతితో నడుచుకోవాలని, నీవే వారి బాటగా ఏర్పాటు చేసుకోవాలని వారి జీవితాలను మార్చుకునే విధముగా మా జీవితాలను మార్చుకునే విధంగా కూడా మాకు సహాయపడండి. నీ బిడ్డలుగా ప్రార్థనలో గడుపుకొని ప్రార్థన అనుభూతిని, ప్రార్థన ఆనందాన్ని, ప్రార్థన సంతోషాన్ని మా జీవితాలను మేము పొందుకొని దాన్ని 10 మందికి ఆ ప్రార్థన అనుభూతిని, ఆ ప్రార్థన గొప్పతనాన్ని నేర్పించే వారిగా ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మేము మనవి చేయించున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎల్లప్పుడూ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ కూడా హ్యాపీ సండే.